జై శ్రీమాతాజీ అండి. అందరం శ్రీ స్పీచెస్ వినాలండి. ఎందుకంటే శ్రీ డిఫరెంట్ డిఫరెంట్ స్పీచెస్ లో ఒక స్పీచ్ లో ఒకలా చెప్తారు, ఇంకో స్పీచ్ లో ఇంకో కొత్త విషయం చెప్తూ ఉంటారు. సో అన్ని స్పీచ్లు వింటే గానీ మనకి సమగ్రంగా నాలెడ్జ్ రాదు. 1992 కుండలిని స్పీచ్ ఆస్ట్రేలియాలో జరిగింది. అందులో శ్రీ ఏమంటున్నారంటే, ఒక ఆయన శుక్లా అని ఒక సహయోగి ఉన్నారంట. ఆయన గుజరాత్ లో ఉంటాడు. అయితే ఆయన మామూలుగా అందరిలాగే సహజోగీస్ దగ్గరికి వస్తూ ఉంటాడు, పూజలకు వస్తూ ఉంటాడు. ఏదో ఉన్నారులే అన్నట్టు ఉంటాడంట. మాతాజీకి కూడా తెలియదంట. మాతాజీ చెప్తున్నారు, నాకు కూడా తెలీదు, వాళ్ళు అంత పెద్ద భక్తులు అని నాకు తెలీదు. ఆ, అయితే ఒక రోజు ఏం జరిగిందంటే, అప్పట్లో ట్రంక్ కాల్ వచ్చేవి. 1980 90లో ఎమర్జెన్సీ అయితే టెలిగ్రామ్లు ఇచ్చేవారు. ట్రంక్ కాల్ వచ్చేవి. ట్రంక్ కాల్ వచ్చింది. బాంబే నుంచి గుజరాత్ 2000 మైళ్ళు ఉంటుంది. అయితే 2000 కిలోమీటర్ల దూరంగా ఉంది బాంబే నుంచి. వాళ్ళ అమ్మ బాంబేలో ఉన్నారంట. ఆవిడ క్యాన్సర్తో ఇంకా 3 రోజుల్లో చనిపోతుంది. మీరు హుటాహుటిన బయలుదేరి రండి, హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నారు అని ఆ ట్రంక్ కాల్లో చెప్పారంట. ఈయన హడావిడి పడి ఈయన వాళ్ళ ఆవిడ బయలుదేరి వాళ్ళ అమ్మని చూడడానికి హాస్పిటల్కి వెళ్తే, అక్కడ అటు ఇటు చూశారంట, ఐసీయూలో అంతా తిరిగి చూశారంట. మా అత్తయ్య ఫోటోగ్రాఫ్ కనపడలేదు. అయితే ఈయనకి ఏం చేయాలో అర్థం కాక నీల్ డౌన్ చేశాడు. నీల్ డౌన్ చేయడం అంటే మోకాళ్ళ మీద కూర్చుని మాతాజీకి మనసులో దండం పెట్టుకుని, "శ్రీ మాతాజీ, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో అది చేయండి. వీలైతే అర్హత ఉంటే మా అమ్మని కాపాడండి" అని దండం పెట్టి ఒక 10 సెకండ్లు అలా ఉండి, తర్వాత అయితే డాక్టర్లు ఏమన్నారంటే, 3 రోజుల్లో చనిపోతుందన్న డాక్టర్లు 3 రోజుల తర్వాత అసలు ఆవిడని హాస్పిటల్ నుంచే పంపించేశారంట, ఈవిడికి క్యాన్సర్ లేదు అని. తర్వాత అందరూ నమ్మలేదంట. రిపోర్ట్లు ఏమో తేడాగా వస్తున్నాయి. ఇదేమిటిది, మేము ఎవరం ఆపరేషన్ చేయలేదు, ఏమీ లేదు, పాత రిపోర్ట్లు ఏమో ఇలా ఉన్నాయి, కొత్త రిపోర్ట్లు ఏమో ఇలా ఉన్నాయని డాక్టర్లు మాట్లాడు. అర్థమైంది, నేను మా దగ్గర ప్రే చేయడం వల్ల ఇలా అయింది అని. ఆయన ఏం చేశాడు, ఆ రిపోర్ట్లు తీసుకుని వీళ్ళ అమ్మని తీసుకుని బాంబే వచ్చి, బాంబేలో పెద్ద హాస్పిటల్, టాటా మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ ఒకటి ఉందంట. టాటా మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ ఈ రిపోర్టు ఆ రిపోర్టు చూపిస్తే, వీళ్ళు మళ్ళీ మొదటి నుంచి టెస్టులు చేసి అసలు ఈవిడికి క్యాన్సరే లేదు, తీసుకెళ్ళిపోండి అన్నారంట. సో మాతాజీ ఇంతకీ వాళ్ళ తల్లి సహజోగం చేయదు, ఈయనే చేస్తాడు, వీళ్ళ భార్య చేస్తుంది. సో సహజోగం చెయ్యని ఆవిడ కూడా భక్తి ప్రపత్తులతో మనం అడిగితే చేసే మాతాజీ ఎందుకు చేయరు అని అంటారు, అంటున్నారు మాతాజీ. మనకు అంత శ్రద్ధ, అంత భక్తి ఉండాలి. మాతాజీ మహామాయ ఆ, రూపంలో మనం ఎంత గట్టిగా పట్టుకున్నామని ఇలాంటి సంఘటనల మీద మనకి ఏమంటారు, రుజువు అవుతుంది. ఒకవేళ అవ్వట్లేదంటే మనలో లోపం ఉన్నట్టు, దేవిలో లోపం ఉన్నట్టు కాదు, దేవతల్లోనూ మాతాజీలోనూ లోపాలు ఉండవు, మనలో ఉంటాయి. అది మనం చూసే దృష్టిలో ఉంటుంది. రెండోది ఏంటంటే, చెకోస్లోవేకియా అని ఒక ప్లేస్ ఉంది, చెక్ రిపబ్లిక్ అంటారు, మనకి యూరోప్ లో ఉంటుంది. అయితే అందులో పబ్లిక్ ప్రోగ్రామ్ జరిగింది. పెద్ద పబ్లిక్ ప్రోగ్రామ్ జరిగితే వేల కొద్ది సహజోగులు వచ్చారు. మాతాజీ స్టేజ్ మీద ఉన్నారు. అయితే అయితే ఒక ఆవిడ ముసలావిడ, 80 ఏళ్ళ ముసలావిడ వచ్చారంట. ఆ వీడియో కూడా నేను చూశాను. యాక్చువల్లీ నేను చూశాను. ప్రతిష్టాన్లో ఒకసారి ప్లే చేశారు. దీని గురించే మాతాజీ చెప్తున్నారు స్పీచ్ లో అని ప్లే చేశారనమాట. మాతాజీ చెప్పిన దాన్ని, అక్కడ జరిగిన దాన్ని మాతాజీ ఎలా వర్ణించారు అంత ఎగ్జాక్ట్ గా చూపించారనమాట. 2 వీడియోలు పక్క పక్కన పెట్టి చూపించారు ప్రతిష్టాన్లో. ప్రతిష్టాన్ ఈవినింగ్ మెడిటేషన్ లో ఓ రోజు. అయితే ఆ, ఇదే ఈ ఈ కుండలిని స్పీచ్ లో కూడా అదే చెప్తున్నారు మాతాజీ. చెకోస్లోవాకియాలో ఒక ఆవిడ, 80 ఏళ్ళ ఆవిడ, వీల్ చైర్ లో వచ్చారంట, స్టేజ్ మీదకి వచ్చారంట. అయితే మాతాజీ ఇలా సెల్ఫ్ రియలైజేషన్ దగ్గర, అంటే ఆత్మ సాక్షాత్కారం ఇద్దాం, ఇంకా పబ్లిక్ ప్రోగ్రామ్ కదా, ఆత్మ సాక్షాత్కారం ఇద్దాం అనుకునే లోపు ఆవిడ గట్టిగా అరిచారంట, నాకు తెలుసు మీరే దేవత, నాకు తెలుసు మీరు నన్ను క్యూర్ చేస్తారు, మీరే శక్తి, శక్తి స్వరూపం,
అని అన్నారు. అయితే మాతాజీ అవాక్కయ్యి ఏంటి నన్ను గుర్తుపట్టినట్టు మాట్లాడుతున్నావు, అయితే నిజంగానే నేను నిన్ను క్యూర్ చేస్తానని నమ్ముతున్నావా అని అన్నారంట మాతాజీ. అవును, మీరు క్యూర్ చెప్తే ప్రపంచంలో ఎవరు క్యూర్ చేయలేరు నన్ను అని గట్టిగా నమ్మకంగా చెప్పిందంట. అయితే అవునా అని మాతాజీ ముచ్చట పడి వేలు చూపించారంట. మాతాజీ వేలు చూపించి లే పైకి లే అన్నారంట. ఆవిడ వీల్ చైర్ లో ఉంది. మనం చైర్ కూర్చుని వెనకాల నుంచి తోస్తారు కదా, ఆ చైర్ లో స్టేజ్ మీదకి తీసుకొస్తే 80 ఏళ్ళు ఆవిడ, ఎన్నో ఏళ్ళుగా వీల్ చైర్ కి పరిమితమైన ఆవిడ మాతాజీ వేలు చూపించి నీకు నమ్మకం ఉందిగా లే అనగానే ఆవిడ లేచిందంట. ఆవిడే ఆశ్చర్యపోయిందంట లేచి, ఇదేమిటిది ఇలా లేచిపోయాను అని. తర్వాత మాతాజీ ఒక్క నిమిషం మాతాజీ ఒక్క నిమిషం ఉండండి అని నడవచ్చా అన్నారంట. మాతాజీ నవ్వుకున్నారు. అయితే నడు నడు, నడవడానికి ఏముంది, నడిచి చూడు అని. అయితే ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు నడిచారంట. తర్వాత చేతిలో స్టిక్స్ ఉన్నాయి, ఆ స్టిక్స్ కూడా పడేసి ఆ అందరూ పిలుస్తున్నారంట. ఈవిడ కిందకి దిగి పరుగో పరుగంట ఆవిడ. ఆ వీడియో కూడా చూశాను నేను. అందరూ సహజోగులు పట్టుకుందామని చూశారంట ఆవిడ స్టేజ్ మీద. ఒక్క నిమిషం ఆగండి ఆగండి, ఇంకా మాతాజీ ఆత్మసాక్షాత్కారం ఇవ్వాలి. ఆమె మెట్లు దిగి స్టేజ్ దిగి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. సో నమ్మకం నాన్ సైజ్. ఆవిడకి ఇంకా ఆత్మసాక్షాత్కారం కలగలేదు, కానీ నమ్మకం అన్నమాట. శ్రీమాతాజీ మీద నమ్మకం, శ్రీమాతాజీ మీద ఎంత నమ్మకం ఉంది, అక్- ఆ, అంత దృఢమైన నమ్మకం ఉంటే పనులు ఎందుకు జరగవు అని అంటున్నారు శ్రీమంత్. సో ఇలా చాలా స్పీచెస్ ఉన్నాయండి. ఒక్కొక్క స్పీచ్ లో కొత్త విషయం తెలుస్తుంది, మనం పంచుకోవచ్చు. ఇలా అందరూ స్పీచ్లు వింటే బాగుంటుంది, ఒకవేళ భాష రాకపోయింది. సరే అండి, జై శ్రీమంత్.